హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరి చేరవా చలి పార్ట్ 8. ఈవినింగ్ 5 అవుతుంటే విక్రమ్ బద్ధకంగా కళ్ళు తెరవగానే ముద్దుగా ఉన్న జనని ఫేస్ని చూస్తూ ఆమె దగ్గరగా జరిగి చిన్నగా అతని పెదవుల్ని ఆంచుతాడు విక్రమ్. తడి పెదవుల స్పర్శ అండ్ అతని మీసం గిలిగింతలు పెడుతుంటే నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ, ఏం చేస్తున్నారు విక్రమ్ గారు అని కంగారుగా అడిగింది జనని. ఐ డోంట్ నో. ఈసారి సున్నితంగా పంటిగాటు పెడతాడు ఆమె గుండెపై. అతని పనులకి ఆమె శరీరం నిలువెల్లా కంపిస్తుంటే ఆమె నడుం పట్టి పైకి పాకుతాడు విక్రమ్. ఒకవైపు నడుం మీద అతని రఫ్ హ్యాండ్ ఇస్తున్న ఒరుపిడి, మరోవైపు విక్రమ్ చేతులు అండ్ అతని పెదవుల మైకంలో పడిపోతూ ఆమెనే ఒక అడుగు ముందుకు వేస్తుంది. 4 పెదవుల తన్మయత్వంలో ముడిపడితే విక్రమ్ మరో స్టెప్ వేశాడు. ఆమెకి మాట్లాడటానికి వీలు లేక అతని చేతిని అడ్డుకోవటంతో ఆమె 2 చేతుల్ని విక్రమ్ తన ఒంటి చేతితో బంధించి షోల్డర్పై కిస్ చేశాడు. ఊపిరి ఆడక అతన్ని దూరం చేయడంతో తన శరీరం మీద పయనిస్తున్న చేతుల మాయకి బావా ప్లీజ్ అని కష్టంగా అంటుంది జనని. ఈ క్షణం ఆమెపై ప్రేమ మాత్రమే అతని మైండ్లో ఉండటంతో ఇంకొక క్షణంలో ఆమెని నగ్నంగా మార్చేలోపు కరెక్ట్గా కాల్ రావడంతో విక్రమ్ విసుగ్గా ఆమె నుండి వేరుపడుతూ చిరాకుగా లేచి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. నీ కళ్ళల్లో అనుక్షణం నాపై ప్రేమ కనిపిస్తోంది బావా, కానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో అర్థం కావట్లేదు. నీ ప్రేమలో డెప్త్ ఏంటో నాకు తెలుసు. నీ మైండ్ని ఎవరో పొల్యూట్ చేస్తున్నారు బలంగా. అందుకే నన్ను అరుణ్ని తప్పుగా అనుకుంటున్నావు. వాళ్ళెవరో తెలుసుకోవాలి అని డ్రెస్ సరిగ్గా సెట్ చేసుకుని బయటకు వస్తుంది జనని. ఆమె వచ్చేసరికి ఓకే అక్కడే వెయిట్ చేయి, నేను వస్తున్నా అని విక్రమ్ కాల్ కట్ చేసి, నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళిపో సీరియస్గా చెప్పి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారు విక్రమ్ అని అడిగింది జనని. ఆమె వైపు సీరియస్ లుక్ ఇవ్వడంతో, నాకు ముంబై కొత్త విక్రమ్ గారు అని లో వాయిస్తో అంది. నిన్ను నడిచి వెళ్ళనలేదు, క్యాబ్ వస్తుంది అని కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్. ఆమె చిన్న నిట్టూర్పు విడుస్తూ సెల్లార్లో వెయిట్ చేస్తుంటే క్యాబ్ రావడంతో ఎక్కి సీట్లో జారబడుతుంది జనని. విక్రమ్ కంగారుగా కాఫీ షాప్కి వెళ్ళడంతో అతను ఎప్పుడొస్తా అని వెయిట్ చేస్తూ ఉంటుంది హారిక. అతను రాగానే బలవంతంగా కళ్ళల్లో టీయర్స్ తెచ్చుకుంటూ విక్కీ అని ఏడుస్తూ హగ్ చేసుకుంది. అందరిలో అలా హగ్ చేసుకోవడంతో అతను విసుగ్గా ఆమెను దూరం జరుపుతూ, ఇంత సడన్గా ముంబై వచ్చావు ఏంటి హరి అన్నాడు. విక్కీ ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ అబద్ధం చెప్పింది కోబ్రా అలియాస్ హారిక. ఎందుకు అలా చేస్తున్నారు? మా డాడీ ఒక మూర్ఖుడు విక్కీ, బలవంతంగా చేస్తున్నారు. అందుకే ఎక్కడికి రావాలో తెలియక ఇక్కడికి వచ్చేసాను. కానీ వచ్చాక తెలిసింది నువ్వు కూడా ముంబైలో ఉన్నావని. సో వాట్ నెక్స్ట్? నీ కంపెనీలో వచ్చిన జాబ్ ఇస్తావా నాకు? ఆ మరుక్షణం సీరియస్ లుక్ ఇస్తాడు ఆమెకి విక్రమ్. విక్కీ, ఈ టైంలో నువ్వు హెల్ప్ చేయకపోతే నేను చనిపోవడం తప్ప వేరే దారి లేదు ప్లీజ్ అని హారిక కన్నీరు కారుస్తుంటే ఆమె చేసిన హెల్ప్ దృష్టిలో పెట్టుకుని, డోంట్ వర్రీ హది, పద ఇంటికి వెళ్దాం అని బయటకు నడుస్తాడు. విక్రమ్ మాటతో దిల్లో డిస్కో డ్యాన్స్ వేసుకుని, ఆహ్ విక్కీ, ఇదే కదా నాకు కావాల్సింది. నీతో ఇలా ఒకే ఇంట్లో, తరువాత ఒకటే రూమ్, ఒకటే బెడ్, తరువాత మన పెళ్ళి అని ఊహలలో గాలిలో తేలిపోతూ అతడిని అనుసరిస్తుంది హారిక. ఇంటికి వెళ్ళేసరికి
జనని కనిపించకపోవడంతో సోఫాలో కూర్చుని జనని అని పిలిచిన అతనికి సార్ అమ్మగారు ఇంకా ఇంటికి రాలేదు అని కంగారుగా చెప్పింది ఆ ఇంట్లో వర్క్ చేసే మెయిడ్. వావ్ హరి, నీ అదృష్టం చాలా కలిసి వస్తుంది అని డిస్కో బదులు తీన్మార్ వేసుకుంటుంటే విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తూ టెన్షన్గా కాల్ చేస్తుంటాడు జననికి. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే ఎక్కడ ఉన్నావు జనని అని కీస్ తీసుకుని పరుగున బయటకు వెళ్తాడు విక్రమ్. పోయేదాన్ని పోనివ్వచ్చు కదా విక్కీ అని విసుగ్గా ఫీల్ అవుతూ మేడ్కి లగేజ్ తీసుకురా అని పొగరుగా చెప్పి రూమ్కి వెళ్తుంది హారిక. ఇటు విక్రమ్ కార్ ఎంట్రన్స్ దాటడంతో అతనికి అడ్డంగా మరో కార్ రాగానే అందులోంచి జనని దిగి కన్నీళ్లతో విక్రమ్ వైపు చూస్తుంటుంది. ఆమెను చూసిన మరుక్షణం అతని హార్ట్ బీట్ నార్మల్ అవడంతో ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకుని ఆమెను గట్టిగా హత్తుకుంటాడు విక్రమ్. ఒక్క క్షణం అతని మనసు ఎంత భయపడిందో తెలుస్తుంటే ఎక్కడికి వెళ్ళావు జనని అంటూ సీరియస్గా అడిగాడు. అతడిని దూరం జరిపి అరుణ్ దగ్గరికి మాత్రం వెళ్ళలేదు విక్రమ్ గారు అని పూడుకుపోయిన గొంతుతో చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది జనని. ఆమె ఆన్సర్కి అతని పిడికిలి బిగుసుకుంటే ఇంట్లోకి వెళ్ళిన జనని హారిక వైపు అనుమానంగా చూస్తుంది. వచ్చేసింది అని పళ్ళు నూరుకుంటూ హాయ్ జనని అని నవ్వుతూ అంటుంది హారిక. ఆమె వైపు ఏ భావం లేకుండా చూస్తుంటే సారీ, నేను నీకు తెలియదు కదా, నా పేరు హారిక, విక్కీ బెస్ట్ ఫ్రెండ్ని అని హొయలుపోతూ చెప్పింది. ఆమె వైపు లోపలికి వస్తున్న విక్రమ్ వైపు ఒకసారి చూసి తన రూమ్కి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది జనని. ఆమెకి ఆగకుండా కన్నీళ్లు కారిపోతుంటే విక్రమ్ అంత నిర్లక్ష్యంగా తనని వదిలేసి ఎలా వెళ్ళాడో తెలుస్తుంటే మోకాళ్ళలో తల పట్టుకుని వెక్కుతుంది ఆమె. విక్కీ డిన్నర్ చేస్తావా ఎంతో ప్రేమగా అడిగింది హారిక. ఆమెకి ఆన్సర్ ఇవ్వకుండా నేరుగా విక్రమ్ తన రూమ్కి వెళ్ళడంతో అతడిని ఫుల్గా తిట్టుకుని డిన్నర్ కంప్లీట్ చేసి హరి తన రూమ్కి వెళ్ళింది. లాక్ అయి ఉన్న డోర్ని ఓపెన్ చేసి జనని ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంటాడు విక్రమ్. అతను వచ్చిన అలికిడి తెలిసిన అసలు కదలదు జనని. జనని లుక్ అట్ మీ మందరంగా అంటాడు విక్రమ్. ఆమె దగ్గరగా జరిగి ఫేస్ పట్టుకుని కన్నీళ్ళు తుడుస్తుంటే ఆమెలో బాధ పొంగుకొస్తూ ఎందుకురా వదిలేసి వెళ్ళిపోయావు అని అతడిని కొడుతూ అడుగుతుంది జనని. ఐఎమ్ సారీ ఆమె కన్నీళ్లు తుడుస్తూ చెప్పాడు విక్రమ్. ఆ క్యాబ్ డ్రైవర్ నన్ను వెక్కిళ్ళ మధ్యలో చెప్పలేక ఫేస్ దాచుకుని ఏడ్చేసింది ఒక్కసారిగా. అతని కళ్ళు ఎర్రగా మారుతుంటే ఏమైనా మిస్బిహేవ్ చేశాడా అన్నాడు సీరియస్గా. హూ అంటూ దుప్పటా పక్కకి తప్పించింది జనని. ఆమె షోల్డర్ దగ్గర టాప్ చిరిగి రక్తం గెడ్డ కట్టడంతో విక్రమ్ కంగారుగా చూస్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి జున్ను టాప్ రిమూవ్ చేయరా అని కంగారుగా చెప్పాడు. అతని వాయిస్లో బాధ తెలుస్తుంటే విక్రమ్ గారు డోంట్ లీవ్ మీ అతను కౌగిల్లో ఉరుగుతూ భయంగా చెప్పింది జనని. ఆమె పిలుపుకి అతనిలో అసహనం అంతకంతకు పెరిగిపోతుంటే బలవంతంగా జనని టాప్ రిమూవ్ చేసి షోల్డర్ దగ్గర బ్లడ్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా పెయిన్ అనిపిస్తోంది అని గొనిగింది జనని. ఆమె కోరినట్టుగానే జాగ్రత్తగా క్లీన్ చేసి ఇన్నర్ స్ట్రాప్స్ని కట్ చేస్తూ లూజ్గా ఉండే టాప్ వేసుకో అని బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్. కాసేపటికి అతను డిన్నర్ ప్లేట్తో లోపలికి రావడంతో ఆమె వద్దంటున్నా కూడా సీరియస్గా తినిపించి ఏం జరిగింది జనని సీరియస్ వాయిస్తో అడిగాడు. మీరు వెళ్ళాక క్యాబ్ వచ్చింది విక్రమ్ గారు, అది మీరు చెప్పింది అనుకుని కూర్చున్నాను, కానీ వాడు ఎలా తీసుకెళ్తున్నాడో కూడా నాకు తెలియదు. 2 hours అయినా మన హౌస్ రావట్లేదని కంగారుగా చూడటంతో నాతో పాటు మరొకడు క్యాబ్లో కూర్చుని నాతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు
ఆ టైంలో ఏం చేయాలో కూడా తెలియలేదు నాకు. ఎక్కడ ఉన్నానో తెలియదు. ఎవరిని సేవ్ చేయమనాలో అర్థం అవ్వలేదు. చాలా భయమేసింది విక్రమ్ గారు అంది ఏడుస్తూ. నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఎవరో ఒకతను వచ్చాడండి. అతనే సేవ్ చేశాడు వాళ్ళ నుండి. ఆమె చెప్తున్నప్పుడు అతను పిడికిలు బిగుసుకుని కళ్ళు ఎర్రటి చారలు పులుముకోవడంతో ఆమెను గుండెలకి గట్టిగా హత్తుకుని ఐఎమ్ సారీ జనని అని బాధగా అంటాడు అతను. ఆ అమ్మాయి గురించేనా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? ఏ భావం లేకుండా అడిగింది జనని. తను హరి నా ఫ్రెండ్, మన ఇంట్లోనే ఉంటుంది ఇక నుండి. ఆ అమ్మాయి ఇంట్లో ఉండటానికి వీల్లేదు విక్రమ్ గారు అంది జనని. విక్రమ్ సీరియస్గా జనని వైపు చూస్తుంటే ఇది మన ఇల్లు, మనకి ప్రైవసీ ఉండాలి. తెలియని అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని మీతో జాగ్రత్తగా బిహేవ్ చేసేంత ఉదార స్వభావం నాకు లేదు అంది. తనని ఇప్పుడు బయటకు పంపించేయాలా? అవును, మీ ఫ్రెండ్ అయితే వేరే ఆప్షన్ చూడండి. ఇంట్లో అయితే మాత్రం ఐ కాంట్ బేర్ అని జనని మరింత సీరియస్గా చెప్పి బెడ్ మీద పక్కగా పడుకుంది. అతను సీరియస్గా చూస్తూ సిగరెట్స్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి ఆగకుండా 3 ఫినిష్ చేసి లోపలికి వచ్చాడు. అతను వచ్చేసరికి ఆమె నిద్రలో చిన్నగా ఏడుస్తుంటే భయపడుతోంది అనుకుంటూ ఆమెని భద్రంగా గుండెల్లో పొదుముకున్నాడు విక్రమ్. నిద్రలో ఉన్న ఆమెకి విక్రమ్ టచ్ తెలియడంతో మరింత దగ్గరగా జరుగుతూ నన్ను ఒంటరిగా వదలకండి విక్రమ్ గారు అని మత్తుగా అంటుంది జనని. విక్రమ్ ఆలోచనల నడుమ జనని చూస్తూ ఎప్పటికో కళ్ళు మూస్తాడు. ఆ మర్నాడు ఉదయాన్నే విక్రమ్ కళ్ళు తెరిచేసరికి హాల్ నుండి ఏ వారపులు వినిపిస్తుంటే విసుగ్గా ఫీల్ అవుతూ బయటకు వచ్చి స్టైర్స్ నుండి విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు. జనని మీద అరుస్తున్న హారిక అతడిని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ విక్కీ ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోను అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. వాట్ హ్యాపెన్ జనని? నాకేం తెలియదు విక్రమ్ గారు, ఈవిడే గట్టిగా అరుస్తోంది నాపై. అతని కోపానికి ఫ్లవర్ వైజ్ ముక్కలవడంతో అతని కోపాన్ని చూస్తున్న జనని భయంతో బొమ్మలా మారిపోతే కోబ్రా మరింత ఆనందపడిపోతూ జనని నన్ను వెళ్ళిపోమంటోంది విక్కీ. ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్ళగలను అని ముసలి కన్నీరు కారుస్తూ చెప్పింది. ఒంటరి ఆడపిల్ల జాలి లేదా నీకు? నిన్న నీకు జరిగినట్టు తనకు జరిగితే హ్యాపీనా నువ్వు? కోపం విక్రమ్ వాయిస్లో. విక్రమ్ గారు ఛ, ఇంత హార్ట్లెస్గా ఎలా తయారవుతున్నావు అని తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్రమ్. లేకపోతే నైట్ నన్ను పంపించేయాలనుకున్నావే, ఈ హరిని తక్కువ అంచనా వేయకే అని తన ఈగో సాటిస్ఫై అవడంతో తిప్పుకుంటూ రూమ్కి వెళ్ళిపోతుంది హారిక. ఇటు జననికి కన్నీళ్లు రావట్లేదు, కానీ ఏ క్షణమైనా బాధతో గుండె పగిలిపోయేలా ఉంది. ఏ భార్యైనా తన భర్త అనుమానిస్తున్నా కూడా తన ప్రేమతో అతడిని చేంజ్ చేసుకోవాలని చూస్తుంది, అంతేకాని వదిలేసి వెళ్ళిపోదు. వన్స్ అలా వెళ్ళిందంటే తన మనసు కలవలేనంతగా ముక్కలు అయ్యిందని అర్థం. ఇప్పుడు జనని కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ఇంకా 15 డేస్ కూడా కాలేదు తన పెళ్ళయ్యి. విక్కీ మాటలు బాధ పెడుతున్నా తన ప్రేమతో అతన్ని చేంజ్ చేసుకోవాలని చూస్తుంది. అందుకే తనని ఇంత హేట్ చేయడానికి కారణం ఏంటో తెలియక ఆలోచిస్తూ సోఫాలో కూర్చుండిపోయింది జనని. ఆమె అలా ఉండగానే తనను పట్టించుకోకుండా విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో అతను కూడా కుక్కలా ఫాలో అవుతుంది హారిక. థ్యాంక్ యూ సో మచ్ విక్కీ, నీ హెల్ప్ ఈ జన్మలో మర్చిపోలేను అని ఆఫీస్ దగ్గర అతడిని హగ్ చేసుకుంటూ చెప్పింది. అసలే చిరాకులో ఉన్న విక్రమ్ మరింత చిరాకుగా ఫీల్ అవుతూ ఆమె మెడను పట్టుకుని కార్కి ఆంచి నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దానిని ఈ క్షణమే చంపే హరి, నేను నా జున్నుకి మాత్రమే సొంతం ఎర్రటి కళ్ళతో హెచ్చరించాడు విక్రమ్. అతని పిడికిట్లో నలిగిపోతున్న మెడకి ఊపిరాడక దగ్గుతుంటే ఆమెను విసురుగా వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు.
వెళ్తున్న అతని వైపు చూస్తూ వాటర్ తాగి, నీలాంటి వాడిని వదులుకోలేను విక్కీ. అలా చేస్తే నా అంత పిచ్చిది ఇంకొకరుండరు అని నవ్వుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది. మేడం, హారిక అంటే మీరేనా? ఎస్, పొగరుగా అంటుంది. మీకు సార్ చైర్ చూపించమన్నారు అని అందరికంటే లాస్ట్లో ఒక చైర్ చూపిస్తాడు మేనేజర్. అదేంటి, విక్కీ ఛాంబర్లో జాబ్ కదా నాది? నో మేడం, ఇక్కడే చూపించమన్నారు. ఇఫ్ ఏమైనా ప్రాబ్లం అయితే ఆయనతో మాట్లాడండి అని చెప్పాడు మేనేజర్. వెళ్తున్న మేనేజర్ వైపు విసుగ్గా చూస్తూ నీరసంగా అతను చూపించిన ప్లేస్లో కూర్చుంటుంది హారిక. డోంట్ వర్రీ హరి, ఆఫీస్ వరకు వచ్చావు, తరువాత నీ తెలివితో విక్కీ దగ్గర ప్లేస్ కొట్టేయచ్చు అని భుజం తట్టుకుంటూ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఆఫీస్కి అయితే వచ్చాడు, కానీ అతని మనసు జనన కోసం తరిస్తుంటే 10 నిమిషాలు కూడా అవ్వకుండా తన పిఏకి వర్క్ చూసుకోమని చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతాడు విక్రమ్. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.